పాయిజన్ కారణంగా ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో 70 మందికి పైగా రోగులు అస్వస్థతకు లోనయ్యారు. వీరిలో ఒకరు చనిపోగా మిగిలిన వారి పరిస్థితి నిలకడగా ఉంది. ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా 70 మందికి పైగా రోగులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో కరణ్ అనే మానసిక రోగి ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 70 మందిలో 68 మంది పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. రోగులకు ఉస్మానియా నుంచి వచ్చిన ప్రత్యేక వైద్య బృందం ద్వారా చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆసుపత్రిని సందర్శించారు. బాధితులకు అందుతున్న చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అబ్జర్వేషన్లో ఉన్నాయి. 2 స్పెషల్ అంబులెన్స్లు కూడా మన దగ్గర ఉన్నాయి. స్పెషల్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ కూడా ఫ్రమ్ ఉస్మానియా నుంచి పిలిపించడం జరిగింది. వారు కూడా అబ్జర్వేషన్లో చూస్తున్నారు. మనకి ఎపిడెమాలజిస్టులు, అదేవిధంగా ఫిజిషియన్స్, స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉస్మానియా నుంచి కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు. మరోవైపు ఫుడ్ పాయిజన్ ఘటనపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆరా తీశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఫుడ్ పాయిజన్ ఎలా జరిగిందన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.